రాబోయే రోజుల్లో మనుషులకు భూమి జాలక అంగారక గ్రహం చంద్రుని మీద పోయి బతుకుడైతది అని అనబట్టిండ్రు. అప్పటికప్పుడు భూమి మీద ఉన్న జనాలందరినీ అంత దూరం దోల్కపోవడంటే రాకెట్లల్లో పట్టరు. అందుకే మన తెలంగాణ ఆర్టీసీ బస్ సర్వీస్ని వాడుకుంటే ఎంతమంది అయినా సరే ఇంకొకరు పట్టే అంత జాగతోటి అల్కగా గ్రహం మీద గమ్యస్థానానికి చేరుస్తుంది. మజాక్ కాదు, నిజంగానే తెలంగాణ ఆర్టీసీ ఫ్రీ బస్సు తోటి కొట్టిన రికార్డు చూస్తే మైండ్ బెండ్ అవుడు ఖాయం ఎవ్వరికైనా. తెలంగాణ ఆర్టీసీ మజాక ఎక్కడైనా ఫ్రీగా ఇస్తే ఉల్టా పైసలు మీదకెళ్ళే ఖర్చు పెట్టుకోవాలి కదా. కానీ తెలంగాణ సర్కారు ఫ్రీ బస్సు స్కీమ్ తోటి ఉల్టా పైసలు కమాయిస్తున్నది ఆర్టీసీ. ఆర్థికవేత్తలకు అర్థశాస్త్ర నిపుణులకు సైతం అంతువట్టని ముచ్చటిది. ఇక తెలంగాణ ఆర్టీసీ పేరు గిన్నీస్ బుక్కులు ఎక్కుడే ఆలస్యం ఉన్నది. ఫ్రీ బస్సు పథకం పెట్టిన కానుంచి 18 నెలలల్లా 200 కోట్ల మంది మహిళలు బస్సులు ఎక్కిరట. అంటే 200 కోట్ల ఫ్రీ ట్రిప్పులు కొట్టిర్రు అన్నట్టు ఆర్టీసీలు. అంటే యావరేజ్ లా ఏడాదిన్నరల రోజుకు ఏం తక్కువ 6 లక్షల మంది మహిళలు ఆడపిల్లలు ఫ్రీ బస్సులు ఎక్కిపోతుర్రు అన్నట్టు. చూడురి, మన ఫ్రీ బస్సులు ఎక్కి తిరిగే మహిళల జనాభా మన దేశమే కాదు చైనా జనాభాను కూడా దాటిపోయింది. ఆడోళ్లకు ఫ్రీ బస్సే గానీ ఆర్టీసీకి వాళ్ళ టికెట్ పైసలు సర్కారే ఇస్తుంది కదా. ఇక అట్లా 200 కోట్ల మంది తిరిగిన దానికి 6,700 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయట. ఆ పైసలన్నీ ఆర్టీసీలకు ఎప్పటికప్పుడు పంపిస్తున్నామని చెప్తున్నాడు బస్సులు బండ్ల మంత్రి పొన్నవన్న. 6,700 కోట్లు ఇచ్చిరా, అన్ని పైసలు పెడితే ఆడోళ్లే కాదు మొగోళ్ళం కూడా తిప్పొచ్చు కదా. యావత్ తెలంగాణ జనాభా అందరినీ మంత్రులు ఎక్కిపోయినట్టే హెలికాప్టర్లో కూడా తిప్పొచ్చు. కరీంనగర్ గోదావరి కానీ షటిల్ బస్సు లెక్క హెలికాప్టర్ రైడ్లే చేపియొచ్చు కదా అని ఈ లెక్కలిన్న కొందరు కారెడ్డాల కామెంట్లు చేయబట్టిరు సోషల్ మీడియాలో. ₹1 ఆమ్దాని రాకుండా ఉల్టా 0 టికెట్లు ప్రింట్ కొట్టించి ఆర్టీసీ సర్కార్ తన 6,700 కోట్లు కమాయించిందంటే దునియాలనే గ్రేట్ రికార్డు కదా. అందుకే దీన్నో పండుగోలే చేయాలని సర్కారు కూడా డిసైడ్ అయింది. ఇవాళ రాష్ట్రంలో ఉన్న అన్ని బస్సు డిపోలు బస్టాండులలో సంబరాలు చేయాలని పిలుపునిచ్చిండు మంత్రి పొన్నవన్న. అమ్మో, ఆడోళ్లకు ఫ్రీగా ఇస్తేనే 6,700 కోట్ల రూపాయలు వస్తున్నాయంటే ఇక మొగోళ్ళకి ఇట్లా ఫ్రీగా ఇస్తే ఇంకెన్ని వేల కోట్ల రూపాయలు వస్తాయని కూడా ఆలోచన చేస్తున్నారు. ఇక ఈ ముచ్చటెరకైనా కొంతమంది.